హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయిని. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 15, 2026 నుండి ఫిబ్రవరి 21, 2026 వరకు 12 రాసుల వారి వారఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం వార్తాపత్రికలో ప్రచురించబడిన వారఫలాల ఆధారంగా తయారు చేయబడింది. మొదటిది మేషరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో ప్రారంభించిన పనుల్లో విజయం లభిస్తుంది. ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. అదృష్టయోగం ఉంది. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పేరు తెచ్చుకుంటారు. ఆర్థికంగా కలిసొస్తుంది. వారం మధ్యలో శుభాలు జరుగుతాయి. వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండండి. మహాలక్ష్మిని పూజించండి. రెండవది వృషభ రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో గురుబలం గొప్పగా ఉంది. ఆరంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమస్యల విషయంలో సకాలంలో స్పందించండి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విమర్శలను మనసులో పెట్టుకోకండి. అనవసర ఖర్చులను తగ్గించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి. మూడవది మిథున రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ముఖ్య లక్ష్యాల విషయంలో ఏకాగ్రత అవసరం. గ్రహబలం తక్కువగా ఉంది కాబట్టి బుద్ధిబలాన్ని ఉపయోగించండి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయుల సలహాలు, సంప్రదింపులు తప్పనిసరిగా పాటించండి. దైవబలం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నవగ్రహ శ్లోకాలను పఠించండి. నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో మనోబలంతో కొత్త పనులను ప్రారంభిస్తారు. జీవిత లక్ష్యానికి చేరువ అవుతారు. సమస్యలు ఎదురైనా ఓర్పుతో ముందడుగు వెయ్యండి. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. గతంలోని నిర్ణయాల్ని మార్చుకోకండి. ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోండి. నవగ్రహాలను ధ్యానించండి. ఐదవది సింహరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశివారు ఈ వారంలో మనోబలాన్ని పెంచుకుంటారు. లక్ష్య సాధనకు మరింత శ్రద్ధ అవసరం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యులను భాగం చేయండి. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకండి. వారాంతరంలో ఊహించని మంచి జరుగుతుంది. నవగ్రహాలను ప్రార్థించండి. ఆరవది కన్యరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అన్ని విధాలుగా కలిసొస్తుంది. దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అందివచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. శివుడిని ఆరాధించండి. ఏడవది తులారాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కష్టానికి తగిన ప్రయోజనాలు లభిస్తాయి. పనుల్ని వాయిదా వేయకండి. అర్హతలను, సమర్థతను పెంచుకోండి. చంచలత్వం వద్దు. ఆర్థికంగా లాభదాయకమైన సమయం. పొదుపు విషయంలో మరియు ఖర్చు పెట్టే విషయంలో మరింత శ్రద్ధ అవసరం. ముఖ్య నిర్ణయాల విషయంలో ఇతరులపైన ఆధారపడకండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించండి. ఎనిమిదవది వృశ్చిక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. ఈ రాశివారు ఈ వారంలో మనోబలంతో మీదైన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. 4వ స్థానంలో ఉన్న బుధుడు, శుక్రుడు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తారు. ఉద్యోగులు మరింత ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. ప్రయాణాల్లో అతివేగం ప్రమాదకరం. శ్రీ మహాలక్ష్మిని ఉపాసించండి. తొమ్మిదవది ధనసు రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగ విషయంలో కలిసొస్తుంది. కీలక సందర్భాల్లో వేగంగా స్పందించండి.
మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది. పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. మీ ప్రతిభను సమాజం గుర్తిస్తుంది. దైవబలం మంచి వైపు నడిపిస్తుంది. అవరోధాలకు భయపడి వెనుకడుగు అస్సలు వేయకండి. వ్యాపార సమస్యల్ని అధిగమిస్తారు. విష్ణువుని ఉపాసించండి. 10వది మకర రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో వ్యాపార విజయాలు సాధిస్తారు. ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. వస్తువు, వస్త్ర, ఆభరణ యోగాలు ఉన్నాయి. విక్రమస్థానంలో ఉన్న శని మిమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తాడు. వివాదాలకు దూరంగా ఉండండి. సూర్యనారాయణ్ణి ఉపాసించండి. 11వది కుంభరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో సంపదలు పెరుగుతాయి. ధనయోగం ఉంది. శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. గురుబలం అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది. పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. స్పష్టమైన వైఖరితో మాట్లాడండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. వ్యాపారంలో తక్షణ స్పందనలు అవసరం. నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి. 12వది మీనరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు రేవతి నక్షత్రం. ఈ రాశివారు ఈ వారంలో మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. వాటిని చిత్తశుద్ధితో అమలు చేయండి. విజయం లభించే వరకు ప్రయత్నాలను అస్సలు ఆపకండి. కష్టనష్టాలను ఓర్పుతో అధిగమిస్తారు. ఆర్థిక ఫలితాలు కొంతమేర మిశ్రమంగా ఉంటాయి. ముఖ్య బాధ్యతల్లో కుటుంబ సభ్యులను భాగం చేయండి. వారం చివర్లో ఓ మంచి వార్త వింటారు. వెంకటేశ్వర స్వామిని స్మరించండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.